వేసవి సెలవుల్లో ప్రేక్షకులకు పూర్తిస్థాయి వినోదాన్ని పంచేందుకు మరో ఫ్యామిలీ ఎంటర్టైనర్ సిద్ధమైంది. నూతన నటుడు పవన్ కళ్యాణ్ బంతులా హీరోగా పరిచయమవుతున్న తాజా చిత్రం పురుషః. కళ్యాణ్ ప్రొడక్షన్స్ పతాకంపై బత్తుల కోటేశ్వరరావు నిర్మిస్తున్న ఈ చిత్రానికి వీరు పులవల దర్శకత్వం వహిస్తున్నారు. బత్తుల సరస్వతి ఈ సినిమాను సమర్పిస్తున్నారు. తాజాగా ఈ మూవీ రిలీజ్ డేట్ ను మేకర్స్ అఫీషియల్ గా అనౌన్స్ చేశారు. సమ్మర్ కానుకగా ఈ చిత్రాన్ని మే 22న ప్రపంచవ్యాప్తంగా గ్రాండ్ గా విడుదల చేయబోతున్నట్లు ప్రకటించారు. వెన్నెల కిషోర్, సప్తగిరి లాంటి స్టార్ కమెడియన్లు ఈ సినిమాలో భాగం కావడంతో ఇదొక అవుట్ అండ్ అవుట్ లాఫ్ రియోట్ గా ఉండబోతోందని స్పష్టమవుతోంది. థియేటర్లకు వెళ్లి కుటుంబ సమేతంగా హాయిగా నవ్వుకునేలా దర్శకుడు ఈ చిత్రాన్ని మలిచారు. రిలీజ్ డేట్ దగ్గర పడుతుండటంతో మున్ముందు ప్రమోషనల్ కార్యక్రమాల డోస్ పెంచేందుకు చిత్ర యూనిట్ సన్నాహాలు చేస్తోంది. ప్రియాంక చోప్రా ప్రస్తుతం గ్లోబల్ స్థాయిలో తన ముద్ర వేస్తోంది. తెలుగులో మహేష్ బాబుతో కలిసి రాజమౌళి దర్శకత్వంలో రాబోతున్న వారణాసి షూటింగ్ లో బిజీగా ఉండగానే హాలీవుడ్ అగ్రనటుడు ఓర్లాండో బ్లూమ్ సరసన నటించే అవకాశాన్ని దక్కించుకుంది. వీరిద్దరి కాంబినేషన్ లో రాబోతున్న ఈ సినిమాకు రీసెట్ అనే టైటిల్ ఖరారు చేశారు. ఫేమ్ మ్యాట్ దర్శకత్వంలో ఒక విభిన్నమైన సర్వైవల్ థ్రిల్లర్ గా ఈ సినిమా తెరకెక్కనుంది. ఈ చిత్రం కథాంశం ప్రకారం ఒక దట్టమైన అడవిలో ప్రాణాపాయ స్థితిలో చిక్కుకున్న మహిళను ఒక అపరిచితుడు ఎలా కాపాడాడు అనే పాయింట్తో ఉత్కంఠభరితంగా సాగుతుందని తెలుస్తోంది. అసలు విషయం ఏంటంటే ఈ సినిమాకు ప్రియాంక చోప్రా కేవలం నటి మాత్రమే కాదు, నిర్మాతగాను వ్యవహరిస్తోంది. హీరో ఓర్లాండ్ బ్లూమ్ తో కలిసి ఆమె ఈ చిత్రాన్ని నిర్మిస్తోంది. ఇప్పటికే ది బ్లఫ్ సినిమాను నిర్మించి సక్సెస్ అయిన ప్రియాంక ఇప్పుడు ఈ రీసెట్ తో హాలీవుడ్ లో తన నిర్మాణ విలువలని మరో స్థాయికి తీసుకెళ్లాలని చూస్తోంది. ఇటీవల సిటాడెల్ సీజన్ 2తో అలరించిన ఈ భామ ఇప్పుడు ఈ కొత్త ప్రాజెక్ట్ తో మరిన్ని అంచనాలు పెంచేసింది. మెగా పవర్ స్టార్ రామ్ చరణ్, ఉప్పెన ఫేమ్ బుచ్చిబాబు సానా కాంబినేషన్ లో వస్తున్న భారీ యాక్షన్ ఎంటర్టైనర్ పెద్ది. ఈ సినిమా కోసం ప్రపంచవ్యాప్తంగా ఉన్న మెగా అభిమానులు కళ్ళు కాయలు కాచేలా ఎదురు చూస్తున్నారు. ఇప్పటికే విడుదలైన గ్లిమ్స్ అంచనాలను ఆకాశానికి తీసుకెళ్లగా సాంగ్స్ ఏకంగా 100 మిలియన్ వ్యూస్ తో అంచనాలు స్కై లెవెల్ కు తీసుకెళ్లాయి. కాగా మరొక గుడ్ న్యూస్ తో ఫ్యాన్స్ లో జోష్ పెంచారు మేకర్స్. పెద్ది పాన్ ఇండియాతో పాటు ఓవర్సీస్ లోనూ భారీ ఎత్తున రిలీజ్ అవుతుంది. నార్త్ అమెరికా బాక్సాఫీస్ వద్ద తన ప్రతాపాన్ని చూపించడానికి సిద్ధమైంది. అందుకు సంబంధించిన అడ్వాన్స్ బుకింగ్స్ అధికారికంగా ప్రారంభమయ్యాయి. బుకింగ్స్ ఓపెన్ చేసిన 30 నిమిషాల్లో $50K+ మిలియన్ ప్రీమియర్ సేల్స్ కలెక్ట్ చేసి దూసుకెళ్తోంది. ప్రముఖ డిస్ట్రిబ్యూషన్ సంస్థ ప్రత్యంగిరా సినిమాస్ ఈ చిత్రాన్ని ఓవర్సీస్ లో భారీ స్థాయిలో విడుదల చేస్తోంది. జూన్ 3వ తేదీన నార్త్ అమెరికా అంతటా గ్రాండ్ ప్రీమియర్ షోలు ప్రదర్శితం కానున్నాయి. 1980ల నాటి గ్రామీణ ఆంధ్రప్రదేశ్ నేపథ్యంలో సాగే పీరియడ్ స్పోర్ట్స్ డ్రామాగా ఈ సినిమా రూపొందింది. ఇందులో రామ్ చరణ్ ఒక విభిన్నమైన లుక్ లో పహిల్వాన్ గా కనిపించనున్నారు. ఏఆర్ రెహమాన్ సంగీతం మరియు ఆర్ రత్నవేల్ సినిమాటోగ్రఫీ ఈ చిత్రానికి ప్రధాన ఆకర్షణగా నిలవనున్నాయి. మైత్రి మూవీ మేకర్స్ సుకుమార్ రైటింగ్ సమర్పణలో వృద్ధి సినిమాస్ ఈ చిత్రాన్ని జూన్ 4న భారీ ఎత్తున రిలీజ్ చేయనుంది. నటనకు ప్రాధాన్యం ఉన్న పాత్రలతో అలరించే సాయి పల్లవి, అమీర్ ఖాన్ తనయుడు జునైద్ ఖాన్ సరసన నటించిన చిత్రం ఏక్ దిన్. ఈ సినిమా మే 1, 2026న విడుదలైంది. అయితే భారీ అంచనాల మధ్య విడుదలైన ఈ ప్రేమకథ చిత్రం బాక్సాఫీస్ వద్ద ఆశించిన స్థాయిలో వసూళ్లను రాబట్టలేకపోయింది. మొదటి రోజే మిశ్రమ స్పందన రావడంతో కలెక్షన్లపై ప్రభావం పడింది. తాజాగా ఓ ఇంటర్వ్యూలో సాయి పల్లవి మాట్లాడుతూ ఈ ప్రాజెక్టుకు ఓకే చెప్పడానికి ప్రధాన కారణం అమీర్ ఖాన్తో ఉన్న అనుబంధమే అని తెలిపింది. ఆ సమయంలో నేను చాలా సీరియస్, ఎమోషనల్ సినిమాలు చేస్తున్నాను. కొంచెం మనసుకు హాయిగా ఉండే కథ చేయాలనుకున్నా. ఈ స్క్రిప్ట్ విన్నప్పుడు నాకు హాలీవుడ్ కల్ట్ క్లాసిక్ బిఫోర్ సన్ రైజ్ గుర్తొచ్చింది. ఆ సినిమా అంటే నాకు చాలా ఇష్టం. అందుకే వెంటనే ఒప్పుకున్నా. కానీ ఈ పాత్రకు నేను సరిపోలేదేమో, నాకంటే ఇంకెవరైనా తీసుకుంటే బావుండేదని అమీర్ సర్తో కూడా చెప్పాను అని తన మనసులోని మాటను బయటపెట్టింది. హిందీలో తొలి సినిమానే అయినప్పటికీ సాయి పల్లవి నటనకు విమర్శకుల నుంచి ప్రశంసలు దక్కాయి. ప్రస్తుతం ఆమె రణబీర్ కపూర్ సరసన రామాయణాలో సీతగా నటిస్తూ బిజీగా ఉంది. సినిమా ఇండస్ట్రీలో అత్యంత ప్రతిష్టాత్మకంగా భావించే గోల్డెన్ గ్లోబ్స్ అవార్డుల నిర్వాహకులు తాజాగా కీలక నిర్ణయం తీసుకున్నారు. 2027లో జరగనున్న 84వ ఎడిషన్ వేడుకల కోసం
కృత్రిమ మేధ వినియోగంపై స్పష్టమైన మార్గదర్శకాలను జారీ చేశారు. ఇటీవల ఆస్కార్ కమిటీ కూడా ఏఐపై ఆంక్షలు విధించిన నేపథ్యంలో ఇప్పుడు గోల్డెన్ గ్లోబ్స్ కూడా అదే బాటలో నడుస్తూ మానవ సృజనాత్మకతను కాపాడే దిశగా అడుగులు వేసింది. కొత్త నిబంధనల ప్రకారం సినిమాల్లో లేదా వెబ్ సిరీస్లలో ఏఐని ఉపయోగించినంత మాత్రాన ఆ చిత్రాన్ని అవార్డుల రేస్ నుంచి తొలగించరు. కానీ ఆ పనిలో మానవ సృజనాత్మకత, కళాత్మక నిర్ణయాలు ప్రధానంగా ఉండాలి. అంటే ఏఐ కేవలం సహాయకారిగా మాత్రమే ఉండాలి తప్ప దానికి ప్రాధాన్యత ఉండకూడదు. ముఖ్యంగా ఏదైనా సన్నివేశంలో నటీనటుల వాయిస్ని లేదా రూపాన్ని ఏఐతో మార్చినట్లయితే ఆ వివరాలను ఎంట్రీ సమయంలోనే తప్పనిసరిగా వెల్లడించాలి. నటనా విభాగంలో నిబంధనలు మరింత కఠినంగా ఉన్నాయి. పూర్తిగా ఏఐ ద్వారా సృష్టించిన నటనలకు అవార్డులు ఇచ్చే ప్రసక్తే లేదని నిర్వాహకులు తేల్చి చెప్పారు. నటుల అనుమతి లేకుండా వారి డిజిటల్ రూపాన్ని వాడితే అస్సలు అంగీకరించమని స్పష్టం చేశారు. కేవలం నటనకే కాకుండా దర్శకత్వం, రచన, సంగీతం, యానిమేషన్ విభాగాల్లో కూడా ఇదే రూల్ వర్తిస్తుంది. వచ్చే ఏడాది జనవరి 10న ఈ అవార్డుల వేడుక గ్రాండ్ గా జరగనుంది. ఈసారి కూడా ప్రముఖ కమెడియన్ నిక్కీ గ్లేజర్ హోస్ట్ గా వ్యవహరించబోతున్నారు.